ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల మహిళా సమైక్య భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముందుకు పోతున్నట్లు తెలిపారు. మరి నందగోకుల్ మరియు దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా భవనం, కొత్తగా రోడ్లు, సర్పంచ్ అడిగినట్లు ఇంకా ఏవైనా అవసరం ఉన్నాయో అన్ని కూడా చేసే బాధ్యత కూడా నాది అని ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు భరోసా కల్పించారు. మీ అందరి ఆశీర్వాదం దీవెన ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఈ మండలాన్ని, నియోజకవర్గాన్ని మరియు సేవా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ రజనీకాంత్ రెడ్డి, ఎంపీఎం అశోక్, గ్రామ సర్పంచ్ బాన్ ప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్, విద్యుత్ ఏఈ గణేష్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, మాజీ ఎంపీపీ సిద్ధరాములు, సర్పంచ్లు బొమ్మన మల్లేశం, కనకరాజు, ప్రవీణ్, సుశీల, సునీత, ఉప సర్పంచ్ మహేందర్, సూరారాములు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నసీరుద్దీన్, అమర్సేనారెడ్డి, కుమ్మటబాబు, వై వెంకటేశం, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పంజా మహేందర్, మహేష్, అందేస్వామి, బాలరెడ్డి, హనుమంతరెడ్డి, లక్ష్మగౌడ్, శ్రీనివాస్, మాదిరి నర్సింహులు, కృష్ణ యాదవ్, సిసిలు అమృత, రవీందర్, వెంకటరాజం, గ్రామ సమైక్య అధ్యక్షురాలు శాంత, కోశాధికారి వాణి, వివోఏ మంగా పాల్గొన్నారు. కాబట్టి మరి మీ అందరు తెలుసు, ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మరి ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ మీకోసమే మరి వాళ్ళు చేస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ళు ఇంతకు ముందున్న ప్రభుత్వం కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, సన్నబియ్యం ఇయ్యలే, ఫ్రీ కరెంట్ ఇయ్యలే, ఫ్రీ బస్సు ఇయ్యలే, ఏది కూడా కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యని పరిస్థితి మరి గత 10 ఏళ్లలో ఉండే. అభివృద్ధి అయితే ఏడాడ కుంటుపడ్డది. కాబట్టి ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి నందగోకుల్ గ్రామానికి దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఈ విషయం మీరు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గ్రామ పంచాయత్ భవనం అయితేనేమి, మహిళా భవనం అయితేనేమి, కొత్త రోడ్లు అయితేనేమి, మరి సర్పంచ్ గారు అడిగినట్టు ఇంకా ఏవైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏదున్నా మీ అందరి ఆశీర్వాదం, దీవెన, దయ ఉంటే అన్ని విధాలుగా కూడా ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ మరి అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, నా ముందున్నటువంటి నా గ్రామ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ప్రియమైన మహిళా సోదరుమణులకు మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా శిరస వహించి సవినయంగా ధన్యవాదాలు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ప్రియతమ నాయకుడు డాక్టర్ రోహిత్ అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మన గ్రామ ప్రజలకు, పాలకవర్గానికి, పెద్దలకు అందరికీ, అలాగే మన మహిళలందరికీ నాయకుల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ వచ్చాక మన గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు మొదటగా 5 లక్షల సీసీ రోడ్డు మన రోహిత్ అన్న గారు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత 20 లక్షల విలువ గల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అలాగే మన మహిళా సమైక్య భవనం ఎమ్మెల్యే గారి కృషితో 10 లక్షలు మహిళా భవనం మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మన మండలంలోని అన్ని విలేజ్ల కంటే ముందుగా మన గ్రామంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది.